Audio Jungle. And Jashwant and Bharat, they are the face of Siruni Cine Corporation, our producers. Sushant, నేను సినిమా కలిసి చేద్దాం అనుకున్నప్పుడు మా ఫస్ట్ డబ్బులు పెట్టి బాగా సపోర్ట్ చేసి మంచి సినిమా తీయడానికి హెల్ప్ చేసినందుకు మీకు ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మీరు మన ఇన్ఫాక్ట్ ఫస్ట్ చిన్మయిని స్టేజ్కి ఇన్వైట్ చేయండి. నేనే ఇన్వైట్ చేస్తే బాగోదు కదా, చేయరు ఆయన. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి చిన్మయి, ప్లీజ్ కమ్. So can we have the lovely couple Jay and Sam on stage, please? You two sit in the center. You two have to talk the most. Come. They all heard us talk. సినిమా గురించి మాట్లాడే ముందు ఒకసారి నేను అనుకున్నాను, లైక్ టూ మ్యారీడ్ కపుల్స్ కూర్చుంటున్న వాళ్ళు వస్తే అది అస్సలు పెళ్ళొద్దుంటున్నారు. అర్జున్ అంజలి మాత్రం కాదండి, సుశాంత్ అని కూడా అదే చెప్తుంటారు, ఇప్పుడు పెళ్ళొద్దు అంటుంటారు. సరే లాస్ట్ తీసుకుందామా ఫోటో? ఓ అట్లానా, ఓకే ఓకే డన్. సో Chinmay, we'll start with you. Can you please tell them both why it's good fun to get married? We have fun, right? మన లైఫ్ బాగానే ఉంది కదా, మరి చెప్పు వాళ్ళకి ఫస్ట్. అయితే ఎవరికి అడ్వైస్ చేయాలి అసలు చెప్తే? స్టాండింగ్లోనే అడ్వైస్ ఇవ్వాలండి. ఓకే సుశాంత్ గారు, అసలు మీకు పెళ్ళొద్దు ఎందుకంటున్నారండి? వై డు యు నాట్ వాంట్ టు గెట్ మ్యారీడ్? హలో, అది నాట్ సుశాంత్ యట్. నేను ఏమీ కమిట్ అవ్వట్లేదు, వద్దనట్లేదు, కావాలంటలేదు. అర్జున్ క్యారెక్టర్ ఇదంతా మాట్లాడేది. చాలా స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చాడు, కానీ నిన్ను కూడా నేను ఇద్దరు అడిగాం, అస్సలు పెళ్ళొద్దన్నాడు. రుహానీ సార్ అట్లీస్ట్ 10 years కి వద్దనింది. నీ పర్సనల్ విషయాన్ని నేను మాట్లాడుతున్నానా? వద్దులే. But Jay, yes, why do you think your cousin doesn't want to get married? What is his issue? ఇష్యూ ఏంటో నాకు తెలియదు, కానీ whenever we go out, ఎప్పుడైనా I tease him with this topic, రే సుశాంత్ ఎప్పుడు పెళ్లి చూసుకుంటావా అని. ఈ ఆల్ సేమ్, నువ్వు సినిమాలో ఏ డైలాగ్స్ అయితే రాసావో హీరో క్యారెక్టర్ ఏ ఎక్స్క్యూజ్ ఇస్తాడో సేమ్ ఎక్స్క్యూజెస్ సుశాంత్ గివ్స్ మీ ఇన్ రియల్. సో మేబీ సినిమా తర్వాత హీల్ బీ కన్విన్స్డ్. మంచి హిట్ కూడా. నేను కూడా అదే విన్నాను, మన సినిమా చూసి సుశీల గారు ఫిక్స్ అయిపోయారు, సరే వచ్చింది పెళ్లి చేపిద్దామని. మొన్నటి దాకా నేను కూడా అనేవాడిని చైతన్య, ఏంటి ఎవరు ఆర్ యూ డేటింగ్ ఎనీవన్ అది అని. అలా టక్కుమని ఒక పెళ్లికి అనౌన్స్మెంట్ కూడా కాదు, ఇంకొక పెళ్లికి సమంత చేయబట్టుకుని పెళ్లికి వచ్చేసాడు డైరెక్ట్ గా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఒఫీషియల్ అని చెప్పి. సో అలా నాకు ఎప్పుడైనా జరిగితే అలా షాక్ ఇస్తాను. సరేనా? యాక్చువల్లీ మా సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే 24 hours జరిగే ఒక స్టోరీ అండి. కానీ స్టాండింగ్ ఓకే, మా సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే 24 hours జరిగే ఒక స్టోరీ అండి. మన అందరూ ఈ సిచ్యువేషన్ లైఫ్లో ఫేస్ చేసి ఉంటాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనకి కరెక్టా అనేది డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఆ డెసిషన్ ఎలా తీసుకుంటాం, వాళ్ళు మన లైఫ్కి కరెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది, దానికి ఎంత టైం పడుతుంది. కొన్నిసార్లు 24 hours ఆ డెసిషన్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు 24 years కూడా తీసుకోలేము. సో మా సినిమా దీని గురించే, ఒకరు మన లైఫ్కి కరెక్ట్ అనేది ఎలా డిసైడ్ చేయగలుగుతాం. తర్వాత ద కపుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వాళ్ళు ఒక 24 hours కలిసి స్పెండ్ చేస్తారు. ఆ ఎండ్లో డెసిషన్ ఏం తీసుకుంటారు, మన ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటర్ అని డెసిషన్ తీసుకుంటారా, పెళ్లి చేసుకుంటే బెటర్ అని డెసిషన్ తీసుకుంటారా అనేది సినిమా. సో నేను ఇప్పుడు చిన్మయిని అడుగుతాను ఫస్ట్. చిన్మయి, నీకు ఎంత టైం పట్టింది నేను కరెక్ట్ అని డెసిషన్ తీసుకోవడానికి? నాకైతే తెలుసు, అబద్ధం చెప్పుకు, చాలా టైం పట్టింది ఇప్పుడు చెప్తుంది. బట్ నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకున్నావు? 1.5 years. తెలుసుగా, 1.5 years నేను చాలా కష్టపడ్డానండి. అంటే నేను సిగ్నల్స్ ఇస్తుంటే ఆ అమ్మాయికి సిగ్నల్స్ అర్థం అవుతుందా లేదా అని నాకు అర్థం కాదు, అమ్మాయి ఇచ్చే సిగ్నల్స్ నాకు అస్సలు అర్థం కాదు. అసలు సిగ్నల్ ఇవ్వలేదు నీకు, వద్దన్నా. అదే మరి నేను చాలా క్లియర్ గా చెప్పి తీసుకెళ్తా, చిన్మయి వీఆర్ గోయింగ్ అవుట్ అనే డేట్ అని చెప్పి తీసుకెళ్తా. నేను డేట్ అయితే రానన్నా. కాదు, నువ్వు అంటే చాలా స్మార్ట్ గా ఫస్ట్ అయితే ఓకే విల్ గో అంటది, డేట్కి వెళ్ళాక ఓకే దిస్ ఇస్ నాట్ ఎ డేట్. డేట్ వెళ్ళాక అంటే కాదు, నేను చెప్పాను ఫస్ట్ డేట్ అయితే నేను రాను. This will become a domestic squabble on stage. You keep quiet. నేను చాలా క్లియర్ గా చెప్పేసా, అంటే చిన్ను ఐ వాంట్ దిస్ టు గో ఫార్వర్డ్, ఐ లైక్ వాట్ వి హ్యావ్. సో నాకు ఈ ఫ్రెండ్ జోన్ లో ఒక చిన్న లిటిల్ టో కూడా నాకు వద్దు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, నువ్వు నన్ను ఫ్రెండ్ జోన్ చేసినా పర్లేదు, కానీ నేను ఆ ఫ్రెండ్ జోన్ లోపల రానన్నా. ఆ తర్వాత 6 months నేను ఇతనితో మాట్లాడలేదండి.
అవును, యాక్చువల్లీ ఆల్మోస్ట్ 6 months మాట్లాడలేదు, కానీ 6 months తర్వాత మాట్లాడక సడన్గా బాగా ఇంటెన్స్ అయిపోయింది రిలేషన్షిప్. That's true. Adi, in one way, I have to thank Selvaraghavan sir for some random reason. Actually, what is so Varna film కోసం నేను హైదరాబాద్కి డబ్బింగ్కి వచ్చాను. అప్పుడైతే ఆయన ఆ తర్వాత వర్ణ ఫిల్మ్ డబ్బింగ్ తర్వాత ఐ హ్యాడ్ టు గో ఫర్ సమ్ అదర్ ఫిల్మ్. అప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో దట్ ప్రొడక్షన్ వెహికల్ వాజ్ డ్రాపింగ్ హిమ్ అట్ ద ఎయిర్పోర్ట్ అండ్ దెన్ డ్రాపింగ్ మీ అన్ అదర్ స్టూడియో. సో అప్పుడు దట్ ఎంటైర్ 45 minutes he brainwashed me on how important it is to get married to the right person. అప్పుడైతే రేడార్లో ఇతనే కనిపెట్టాడు. సో పాపం అది అందుకేనండి ఫ్రెండ్ జోన్ చేయకుండా మనం చూసుకోవాలి, అలానే ఎప్పుడు రేడార్లోనే ఉంటూ ఉండాలి. సెల్వరాఘవన్ సార్, నాకు ఆల్రెడీ మీ సినిమా అంటే చాలా ఇష్టం, ఇప్పుడు ఇంకా ఇష్టం. బట్ సో రెహమాన్ గారు చెప్తున్నట్టు ఇతను ఒక బలికడ అంటారు తమిళ్లో. సో ఇతనే పాపం దొరికాడు. రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ వెంటపడ్డాను, మరి పాపం ఏంటి, నో ప్రాబ్లం. దట్స్ ఓకే. మేబీ ద రీజన్ వై యూ ఆల్సో వెంట ఫర్ అవర్ ఫైట్ ఇస్ బికాస్ ఐ గేవ్ యూ నో భావ్, నో కదా? యా. What nonsense. What you don't know. Okay, following and all I had. But yeah, actually, నాకేంటి తెలుసా, the fact that Chinmay wasn't giving too much bow was what gets me interested. అబద్ధం. ఎక్కడో అమ్మాయి వెంటనే బాగా చేసి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఒక్క అమ్మాయి కూడా లేదు అక్కడ. 10 సంవత్సరాలుగా డామేజ్ చేయకూడదు పబ్లిక్ గా నన్ను. బట్ ఇప్పుడు యాక్చువల్లీ చేసినా పర్లేదు, పెళ్ళి అయిపోయింది, సో ఎలాగో సెటిల్ అయిపోయా. బట్ ఐ వాంట్ జై అండ్ శామ్ టు టెల్ us నెక్స్ట్ మీ స్టోరీ ఏంటి, ఎంత టైం పట్టింది, శామ్కి ఎంత టైం పట్టింది. శామ్ స్టోరీ అయితే నాకు కొంత తెలుసు, చేస్ స్టోరీ ఐ డోంట్ నో, యాక్చువల్లీ బాగా తెలుసు. చేస్ సైడ్ స్టోరీ అసలు తెలియదు. సో హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.